మనందరి ప్రియతమ నాయకులు, యువ నాయకులు, మన రాష్ట్రం కోసం, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల కోసం సుదీర్ఘ పాదయాత్ర చేసే యువగళం ద్వారా మన ముందుకి ఇవాళ అధికారంలోకి వచ్చామంటే వారి స్ఫూర్తి ఉంది. మన యువ నాయకులు నారా లోకేష్ గారికి గట్టిగా ఒకసారి మనందరూ కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. రాజు గారిని మాట్లాడవలసిందని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈ సమావేశానికి విచ్చేసిన మన జాతీయ పార్టీ జనరల్ సెక్రటరీ నారా లోకేష్ బాబు గారికి, అలాగే మంత్రివర్యులు కుల రవీంద్ర గారికి, ఇన్ఛార్జ్ మంత్రి సుభాష్ గారికి, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షులు కొనకల నారాయణ గారికి, అలాగే మాజీ శాసనసభ్యులు మన వేదవ్యాస్ గారికి, సాయిరామ్ గౌడ్ గారికి, ఈ సమావేశానికి విచ్చేసిన కార్యకర్తలకి అండ్ ముఖ్య నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం భారతదేశంలో ఏ పొలిటికల్ పార్టీ చేయలేదు కూడా. అటువంటిది మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఈ కార్యక్రమాన్ని ఎక్కడికి వెళ్ళినా ప్రభుత్వం ఉన్న ప్రతిపక్షంలో ఉన్న కార్యకర్తే ముఖ్యమని భావించి ఈ కార్యక్రమం తలపెట్టడం గురించి ఆయనకి ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముఖ్యంగా ఈ పార్టీలో సామాన్యుడు కూడా ఎంత పొజిషన్కైనా తీసుకెళ్లే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటానికి ముఖ్య కారణంగా నేను ఒక సామాన్య కార్యకర్తని, ఎమ్మెల్సీగా, జోనల్ కోఆర్డినేటర్గా, చంద్రబాబు నాయుడు టూర్ కోఆర్డినేటర్గా, పార్టీ ఆర్గనైజ్ సెక్రటరీగా అన్ని విభాగాల్లోని పనిచేసే అవకాశం కల్పించిన నారా లోకేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముఖ్యంగా మేము తెలుగు యువత ఆర్గనైజేషన్ టీంలో పనిచేశాను. తెలుగు యువత ఆర్గనైజేషన్ టీంలో పనిచేసిన వారికి ఎటువంటి అవకాశాలు కల్పించారా అన్న ముఖ్య అవకాశాలకి ఒక 5-6 ఉదాహరణలు చెప్తా. నాతో పాటు పనిచేసిన ఎముగునూరు ప్రస్తుత ఎమ్మెల్యే జై నాగేశ్వర రెడ్డి గారు తెలుగు యువతలో పనిచేశాడు. ఆయన ఎముగునూరు ఎమ్మెల్యేగా ఇప్పుడు 2 సార్లుగా చేస్తున్నారు. అలాగే కడప జిల్లా వచ్చేటప్పటికి రామ్ గోపాల్ రెడ్డికి ఎమ్మెల్సీ అవకాశం కల్పించారు. అలాగే చిత్తూరు జిల్లా నాని మాతో పాటు తెలుగు యువతలో పనిచేశారు. ఆయన చిత్తూరు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేశారు. ప్రస్తుతం చంద్రగిరి ఎమ్మెల్యేగా పనిచేస్తున్నారు. అలాగే మాతో పాటు ప్రెసిడెంట్గా పనిచేసిన నెల్లూరు బేదా రవిచంద్ర గారు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసే అవకాశం కల్పించింది. జిల్లా పార్టీ ప్రెసిడెంట్గా, నేషనల్ జనరల్ పార్టీ సెక్రటరీగా కూడా పనిచేసే అవకాశం కల్పించింది. అలాగే ఒంగోలుకు చెందిన దామచర్ల జనార్దన్ గారు 2 సార్లు ఎమ్మెల్సీ మా కమిటీలోనే మాతో పాటు పనిచేసిన వారికి అవకాశం కల్పించింది ఏకైక తెలుగుదేశం పార్టీ. అలాగే ఇంకా ముఖ్యంగా నేను చెప్పవలసింది, గుంటూరు జిల్లా చెందిన వ్యక్తి, రెవెన్యూ మంత్రి గారు కూడా మాతో పాటు తెలుగు యువతలో పనిచేసిన వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారు ఈరోజు రెవెన్యూ మంత్రిగా పనిచేస్తున్నారు. అలాగే ఇంకా ముఖ్యంగా తెలుగు నా సోదర సమానులు నాతో పాటు తెలుగుదేశంలో ఉన్నప్పుడు జిల్లా తెలుగు యువత అధ్యక్షులుగా పనిచేసిన కొల్లి రవీంద్ర గారు 2 పర్యాలు మంత్రిగా పనిచేసే అవకాశం తెలుగుదేశం పార్టీ కల్పించిందని తెలుసు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అన్ని ఎమ్మెల్సీ కంటే ముఖ్యం పార్టీ ఆర్గనైజేషన్ అన్ని ఆర్గనైజేషన్లో పనిచేయడానికి అవకాశం కల్పించినందుకు చాలా 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 గర్వపడుతున్నాం. అలాగే ముళ్ళపూడి బాబురాజు జిల్లా పరిషత్ చైర్మన్ అవకాశం కల్పించింది. అలాగే శ్రీకాకుళంలో సామాన్య కార్యకర్తని లోకేష్ బాబు గారు ఎంపీగా విజయనగరం ఎంపీగా పంపించే అవకాశం కల్పించిన అప్పలనాయుడు అది కూడా మా కమిటీలో పనిచేశారని అవకాశం కల్పించారని చెప్తూ, అలాగే బొబ్బిలి నియోజకవర్గంలో అప్పలనాయుడు ఆయన కూడా బొబ్బిలి నియోజకవర్గం ఎమ్మెల్యే అవకాశం కల్పించింది తెలుగుదేశం పార్టీ తెలుగు యువతలో పనిచేసిన వ్యక్తులకి. ఇదే ఓన్లీ ఎమ్మెల్యే స్థాయి, మంత్రి స్థాయి వాళ్ళ పేర్లు మాత్రమే చెప్పా. అలా కాకుండా కార్పొరేషన్ చైర్మన్లు వివిధ విభాగాల్లో చెప్పాలంటే 100ల సంఖ్యలో ఉన్నాయి.
ఎందుకు ఇవన్నీ ఉదాహరణ చెప్తున్నానంటే పని చేస్తే పట్టుదలగా పనిచేసిన తెలుగుదేశం పార్టీ ఒక్కటే గుర్తిస్తుంది. ఇప్పుడు గతంలో మీకు వైసీపీ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసిన ఎమ్మెల్సీల పేర్లు ఒక్కసారి తెలుసుకోండి. వాళ్ళకి ఊరు పేరు లేని వాళ్ళకి కావాల్సిన వాళ్ళు పెట్టుకున్నారు. కానీ మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పని చేసిన వారిని గుర్తించి ఒక ముందుగా రావచ్చు, ఒకళ్ళు వెనక రావచ్చు, కానీ పనిచేసే వాళ్ళకి గుర్తింపించే పార్టీ, గుర్తింపించే నాయకులు మన నాయకులను తెలియపరుచుకున్నాం. ముఖ్యంగా లోకేష్ బాబు గారి గురించి చెప్పదలుచుకున్నా. ఎన్టీ రామారావు గారికి ఉన్న పట్టుదల, చంద్రబాబు నాయుడు గారికి ఉన్న విజనం, అలాగే భువనేశ్వరమ్మ గారికి ఉన్న సహనం, ఇంకా ముఖ్యంగా చెప్పాలని ముక్కుసూటి తత్వం, బాలయ్య బాబు గారికి ఉన్న ముక్కుసూటి తత్వం ఉన్న అన్నీ కలిపిన నాయకుడే మన లోకేష్ బాబు గారు. ఆయన దగ్గర పనిచేయటం చాలా పదవి కంట ఆయన దగ్గర పనిచేయటం నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా ఒక ఉదాహరణ చెప్తా. మోడీ గారు యోగా కార్యక్రమం చేపట్టారు. యోగా కార్యక్రమంలో ముఖ్య మీటింగ్లో కలెక్టర్లు, ఎస్పీలు అందరూ ఉన్న సందర్భంలో మొబిలైజేషన్ టాపిక్ వచ్చినప్పుడు ప్రభుత్వం తరపున చేస్తున్నారు. పొలిటికల్ ప్రభుత్వం రెండు కలిసి నిర్వహించాలి, వాళ్ళ బాధ్యతల గురించి చెప్తాను, మీరు వదిలేయండి, అది మా రాజు చూస్తాడు అని చెప్పారు. నిజంగా ఆ రోజు నుంచి నిద్ర లేకుండా 12 రోజులు వైజాగ్లో ఉండి పనిచేసినట్టు నేను గర్వంగా కాదు, భయంతో అంత బాధ్యత ఇచ్చారు. అది 100% మన వంతుగా మన అందరూ యూనిటీగా చేసిన వాళ్ళు సక్సెస్ ఒక్కడి వల్ల, నా ఒక్కడి వల్లే కాదు. కానీ ఆ రోజు ఆ మాట అంతమందిలో నాకు ఈ గౌరవం ఇచ్చారు. నేను ఒక్క పొరపాటు కూడా చేయకూడదు, ప్రతి నిమిషం ప్రతి క్షణం నేను ఆయన మాటలే గుర్తించి పనిచేశాను. ముఖ్యంగా ఎమ్మెల్సీగా అయిన తర్వాత కౌన్సిల్లో ఆ రోజు బిల్లు పెట్టినప్పుడు లోకేష్ బాబు గారు చేపట్టినది మామూలు విషయం కాదు. రోజు ఫైట్ చేసుకుంటానికి వస్తా ఉంటే, రోజు గొడవకు వస్తా ఉంటే ఎంతో సహనంగా ముందు ఆయన పోడియం దగ్గరికి వెళ్ళేటప్పుడు నేను ప్రతిసారి మీరు వద్దు సార్ అని చెప్తే లేదు లేదని చెప్పి ఆయనే నుంచునేవారు. 2-3 సందర్భాల్లో నేను సార్తో కూడా చెప్పిస్తే, మీ సార్తో చెప్పించావా, నేను నుంచోపోతే మీకేంటి అని చెప్పి, కుదరదు నేనే నుంచుంటానని చెప్పి రోజుకి 8 గంటలు స్లోగన్స్ మాకు అలసిపోయి ఎప్పుడైనా నోరు నెప్పెట్టి ఆపేమే తప్ప ఒక్క నిమిషం కూడా 8 గంటల్లో ఒక్క నిమిషంలో స్లోగన్ ఇవ్వడం కానీ, వాళ్ళతో ఆర్గ్యూ చేయడంలో కానీ, సబ్జెక్ట్ వైజ్ మాట్లాడటంలో కానీ ఈరోజు నేను పొగడటానికి చెప్పలా, ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఈ విషయం చెప్పవలసి వచ్చిన అవసరం ఉంది. కాబట్టి నేను ఎప్పుడూ పెద్దగా మాట్లాడను, కాబట్టి మాట్లాడే అవకాశం ఇప్పుడు ఉంది. కాబట్టి నేను ఈరోజు సందర్భంగా చెప్తున్నాను, ఇటువంటి నాయకుల దగ్గర మనం పనిచేయటం చాలా గర్వంగా ఫీల్ అవ్వాలని, ఇంకా మీరందరూ కూడా పట్టుదలతో పనిచేస్తారని ఉదాహరణలు మాత్రమే చెప్తున్నాను, ఒకరిని పొగట్టడానికి కాదు. ఇది వాస్తవాలు మాత్రమే మీ దృష్టిలో పెట్టానని ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలుసుకుని తెల్ల తీసుకుంటాను. రాజుగారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పుడు వేదికను అలంకరించిన పెద్దలు బోరగడ్డ వేదవ్యాస్ గారికి, కొనకళ్ళ నారాయణరావు గారికి, అదేవిధంగా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు సుభాష్ గారికి, అలాగే మన అబ్జర్వర్ సాయిరాం ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి నమస్కారాలు. ఇప్పుడే రాజుగారు పార్టీ గురించి, పార్టీ యొక్క విధానాల గురించి, ఎలా కష్టపడితే పైకి తీసుకొస్తారని మొత్తం కూడా వివరంగా చెప్పారు. మరి మనందరూ తెలుసు, మన మచిలీపట్నమే దానికి ఉదాహరణ. నేను కాదు, మావయ్య గారు ఇంట్లో ఎమ్మెల్యేగా గెలిచి ఇంట్లో కూర్చుంటే పిలిచి మంత్రి పదవి ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే మరి నారాయణ గారు దాదాపు నాకు తెలిసి 30-40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసిన, గుర్తింపు పోటీ చేయడానికి ఇబ్బందులు వస్తే 3 సార్లు ఎంపీ టికెట్ ఇచ్చి 2 సార్లు గెలిపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మరి ఇటువంటి పార్టీలో మనం అందరం ఉన్నాం. ఇవాళ మనం కష్టకాలంలో 5 సంవత్సరాలు ఎన్ని ఇబ్బందులు పడ్డామో చూసాం. మరి ముఖ్యంగా మన నాయకులు నారా లోకేష్ గారు అనేక అవమానాలు, అనేక ఇబ్బందులు, ఎన్ని అవమానాలు పడ్డారంటే ప్రతి ఒక్కరూ మాట్లాడేది, ప్రతి ఒక్కరూ కూడా చాలా అవమానకరంగా, అంటే ఇంకొకళ్ళైతే నీరు గారిపోయి ఇంట్లో కూర్చునే వాళ్ళు, కానీ ధైర్యంతో, మొక్కవనటువంటి ధైర్యంతో ముందుకు నడిచి యువగళం పాదయాత్ర ద్వారా ఇవాళ మళ్ళీ మన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం నారా లోకేష్ గారు. అలాగే తండ్రిని అరెస్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారిని, నిజంగా ఎటువంటి మచ్చలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు వారు చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఈ సందర్భంగా గుర్తుంచుకోవాలి. అలాగే మన కోసం ఆ తల్లి, మహాతల్లి నారా భువనేశ్వర్ గారు న్యాయం గెలవాలని మన పోలాడి కోన గ్రామానికి వచ్చి సభ నిర్వహించినటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఒకసారి భువనమ్మ గారికి కూడా మనం గట్టిగా ఒకసారి కర్తవ్యం తెలియజేసుకుందాం.
ఇవన్నీ కూడా మన గెలుపులో మీరు చేసినటువంటి కృషి. ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. నన్ను అనేక సార్లు అరెస్ట్ చేయడానికి మర్డర్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు కోవిడ్లో ఉన్న లెక్క చేయకుండా బయటకు వచ్చి నిలబడ్డారు. అలాగే చాలాసార్లు అతన్ని ఏదో తాపి తీసుకొచ్చి ఎవడో ఏదో చేస్తే దాని మీద మన మీద కేసు కట్టి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మీరు నిలబడినటువంటి విధానం, అర్ధరాత్రి తీసుకెళ్ళి నాగాయలంక మరి పెడన కాన్స్టిట్యున్సీలో మారుమూల ప్రాంతాల్లో తీసుకెళ్ళి అర్ధరాత్రులు తిప్పితే వెంటపడి పరిగెత్తినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త ఆడబిడ్డలు బట్టలను వాళ్ళ మీద ఇబ్బందులు పడుతున్నా కూడా లెక్క చేయకుండా నిలబడినటువంటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మచిలీపట్నం నియోజకవర్గ కార్యకర్తలను కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇవాళ వాళ్లకు నిజంగా ఇలాంటి సమావేశాలు మేము చాలా సమావేశాలు పెట్టాం, కానీ ఈ విధంగా ఒక కార్యకర్తల కోసం మొట్టమొదటిసారి ఒక నాయకుడు వచ్చి ఈ రకంగా నిలబడి మన కోసం చేసినటువంటి నారా లోకేష్ గారికి ఒకసారి గట్టిగా మనం అందరం కూడా కర్తార్థంతో స్వాగతం తెలియజేసి వారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రత్యేకంగా వేదిక మీద ఉన్న ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వాడిని, అంటే మిగతా వాళ్ళందరితో కలిసికట్టుగా పనిచేసిన ఇద్దరితో దగ్గరగా పనిచేసిన వ్యక్తిని. మొదటిది మాజీ ఎమ్మెల్సీ రాజు గారు. 2019 ముందల ఆయనకు మనం ఎమ్మెల్సీ ఇచ్చాం, గౌరవించాం. ప్రభుత్వం మారిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో మన ఎమ్మెల్సీని కొనేదానికి ఆనాటి పాలకులు ప్రయత్నించారు. అమరావతి బిల్ని ఎట్టి పరిస్థితుల్లో కౌన్సిల్లో పాస్ చేయాలని ఒక్కొక్కరికి ఫోన్ చేసి వాళ్ళు డబ్బులు ఇస్తాం, భూమి ఇస్తాం, మళ్ళీ తిరిగి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేస్తామంటే ముగ్గురు మినహా మిగతా వాళ్ళందరూ ఒకే నినాదం, అది జై తెలుగుదేశం, జై చంద్రబాబు గారు నిలబడ్డారు. నా కౌన్సిల్లో చాలా విషయాలు మీకు తెలియవు, ఎందుకంటే కెమెరా ఎప్పుడు మా వైపు తిరిగేది కాదు, ఎప్పుడు అధికార వైపే ఉండేది ఆ కెమెరా. కానీ కొన్ని విషయాలు కౌన్సిల్లో నా పైన దాడి చేశారు. ఇక్కడన్నా వీడిపైన దాడి చేస్తే తగ్గుంటాడు అనుకున్నారు, కానీ వాళ్ళకి అర్థం వల్ల. ఎందుకంటే ఒక రాజుగారు, ఒక బీదా రవిచంద్ర యాదవ్, ఒక బీటెక్ రవిని దాటుకున్న తర్వాతనే లోకేష్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళందరూ అడ్డంగా నిలబడి రాజుగారు పాప సోమిడిలా కంపడుతున్నాడు. అమ్మో, కౌన్సిల్లో వేరే రూపం ఉంది, ఉగ్ర నరసింహ రూపం ఉంది. అక్కడ మంత్రులుగా ఉన్నోళ్ళు నా పైన దాడి చేయాలనుకున్నప్పుడు రాజుగారు, ఇక్కడ మా కొల్లు రవి గారు. నేను రవణకి ఎప్పుడు ఒక మాట చెప్పాను, అన్న నువ్వు చాలా స్లో అన్నా అని. అదంతా 2019 ముందలనేలే. అడగండి, ఎప్పుడు చెప్తాను అన్నా నువ్వు స్లో అన్నా, కొంచెం స్పీడ్ పెంచు, కొంచెం స్పీడ్ గట్టిగా అంటే చేస్తా అంటాడు, చేయడు. కానీ అదే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత నిలబడిన విధానం, ఎన్ని కేసులు పెట్టినా భయపడకుండా నేను నిలబడతా, టీడీపీ కోసం నిలబడతా, చంద్రబాబు నాయుడు గారి కోసం నిలబడతా అని చెప్పిన వ్యక్తి మా రవణ. ఇంకా మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. మచిలీపట్నం ఎప్పుడు గెలిచామో అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా మన పసుపు జెండా ఎగిరింది. ఆ జెండా ఎగిరేసేదానికి కష్టపడిన మీరున్నారు. అడుగడుగునా మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు, కేసులు పెట్టారు, బయటికి రానిలా. అంటే హౌస్ అరెస్టు, గట్టిగా పోరాడి బయటికి వస్తే పోలీసు వాళ్ళ పైన దాడి చేసాం, దొంగ కేసులు, లేదంటే అటెంప్ట్ మర్డర్ కేసు, దొరికితే SC ST కేసు పెట్టేశారు. కానీ చెక్కు చెదరకుండా రవణ ఏ పిలిపించినా పిలిపించాడు, చలో బయలుదేరదాం, వెళ్దాం, అవసరమైతే కారుకి అడ్డంగా పడుకుందాం అని చేసి చూపించిన మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను ఇక్కడికి వస్తుంటే పాపం పోలీస్ సోదరులు చూసి బాధేసింది. ఎందుకంటే ఎగ్జిట్ ఎంట్రీ దగ్గర ఒకవేళ నుంచోబెట్టారు. SP గారు చెప్పే వాళ్ళందరూ తీసుకెళ్ళండి అబ్బా, అవసరం లేదు మాకు, యువగలం పాదయాత్రలోనే మనం ఎవరు ఏం చేయలేకపోయారు, ఇప్పుడు ఎవడేం పేగుతాడు రా భయ్, అందరినీ పట్టుకెళ్ళని చెప్పా. ప్రజాస్వామ్యం ఎంత గొప్పదో ఒక్కసారి మనందరం ఆలోచించాలి.
ఏ అధికారులు అయితే మన ఇబ్బంది పెట్టారో, ఏ అధికారులు అయితే మన పైన దొంగ కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని, కొల్లు రవీంద్రని జైలుకు పంపించారో, ఈరోజు అదే అధికారుల చేత సెల్యూట్ కొట్టించారంటే అదే మన ప్రజాస్వామ్యం, ప్రజల గొప్పతనం. అడుగడుగున మన ఇబ్బంది పెట్టారు, బయటికి రానిలా. బాబు గారు ఆనాడు ఆత్మకూరులో మన కార్యకర్తలు ఇబ్బంది పెడుతున్నారు, బయలుదేరుతామంటే రవణ కూడా మాతో ఉన్నారు. ఏకంగా గేట్లకి తాళ్ళు కట్టేశారు. స్వామి, పులిని నీళ్ళని లోపల పెడతారు. వాళ్ళు అనుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపిస్తే ఈయన ఏదో ఫీల్ అవుతాడని. ఆయన అక్కడ ఏం ఫీల్ అవ్వాలా. నేను చూసా, మొండి ధైర్యం మామూలుది కాదురా భయ్. అదేం ధైర్యమో నాకు తెలియదు. నాకు బాధ కలిగింది. ఆ రోజు నాకు ఎందుకు బాధ కలిగిందంటే బాబు గారిని అరెస్ట్ చేశారని కాదు. ఆ జైలు ముందర 2 శిలాఫలకాలు ఉన్నాయి. మొదటి శిలాఫలకం 1996లో, అంటే మొత్తం జైలుని 1996లో మోడర్నైజ్ చేశారు. చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అని ఉంది. దాని పక్కన 2వ శిలాఫలకం ఉంది. అది 2014 నుంచి 19 మధ్యన ఏ బ్లాక్లో అయితే చంద్రబాబు నాయుడు గారు మేము కలిసేవాళ్ళం, అది కూడా చంద్రబాబు నాయుడు గారే చేశారని ఉంది. అంటే చివరికి జైల్ని కూడా అభివృద్ధి చేసింది చంద్రబాబు నాయుడు గారిని. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఆ ఒక్క క్షణం బాధేసింది, బాధ కలిగింది నాకు. బాబు గారిని చూస్తే కళ్ళంట నీళ్ళు వచ్చింది. ఆయన ఒకటన్నారు, ఎందుకురా భయపడుతున్నావు, ఎవడేం చేయగలుగుతాడు మన్ని, ప్రశాంతంగా ఉన్నాను ఇక్కడ, కేసు అన్ని చదువుతున్నా, ఏం పర్వాలేదు, మీరు సరిగ్గా బయట పని చేయట్లేదు, ఇంకా పరిగెత్తండి అంటే ఆ మొండి ధైర్యం ఎవరు అనుకోలే. అందరూ అనుకున్నారు బాబు గారిని జైల్లో పెడితే ఆయన కుమిలిపోతారు, ఇబ్బంది పడతారని. చూసాం కదా పులి. ఆ రోజు జైలు బయటకు వచ్చినప్పుడు కూడా పులిలాగా వచ్చిన వ్యక్తి. ఇది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే ఇప్పుడు మన అధికారంలో ఉన్నాం, సెల్యూట్లు కొడతారు, గ్రీన్ కార్పెట్ ఏమన్నా వేస్తారు, రెడ్ కార్పెట్ ఏమన్నా వేస్తారబ్బా. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నామో మనం మర్చిపోకూడదు. నేను పదే అన్ని మీటింగ్లో అంజిరెడ్డి తాత గురించి చెప్పా, మంజులారెడ్డి గారి గురించి చెప్పాను. ఏకంగా మన గాంధీ గారు ఉన్నారు విజయవాడ కార్పొరేటర్గా. అక్కడ ఉన్నవారు ఆయన పైన దాడి చేసి కన్ను తీయేశారు. ఒక కంటి చూపు పోయింది. ఇంకా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. ఇంకా మన నియోజకవర్గం వచ్చేలాగా కొల్లు రవణనే మనకు ఆదర్శం. ఎంత ఇబ్బంది పెట్టారు, అడుగడుగున ఎట్టొకట్ట కట్టేయాలి, ఆపాలి స్పీడ్ అని ఆలోచన. కానీ మన ఆగల, తగ్గేదే లేదని నినాదంతో ముందరికెళ్ళాం. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం. కానీ కష్టకాలాలు మనం మర్చిపోకూడదండి. అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నట్టే మనం ఆలోచించాలి. మనందరం ఒక పెద్ద కుటుంబం, సమస్యలు మనకు ఉంటాయి. ప్రభుత్వం 10 నిర్ణయాలు తీసుకుంటే 3 తప్పు అవుతాయి. చెప్పండి, చర్చిద్దాం. ఎమ్మెల్యేగా రవి అన్న ఉన్నాడు, ఏకంగా ఇక్కడ పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడిగా కొనకల నారాయణ గారు ఉన్నారు, పార్టీ అబ్జర్వర్ ఉన్నారు, ఇంకా జోనల్ కోఆర్డినేటర్ రాజు గారు ఉన్నారు, పల్లా శ్రీనన్ ఉన్నాడు, నేను ఉన్నా. మనం ఆడుకోవాలి, చర్చించుకోవాలి. మనం ఏదైతే తప్పు జరుగుతుందని భావిస్తామో అది తీర్చిదిద్దే వరకు మనం పార్టీ లోపల పోరాడాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్కి తేలిక పార్టీ లోపల అని, భలే ఉన్నారు. జగన్ గారితో నేను ఎంత పోరాడానో దానికన్నా 3 రెట్లు ఎక్కువ నేను పార్టీలో పోరాడాను. కొల్లు రవణకు తెలుసు, ప్రతి పాలిట్ బ్యూరో మీటింగ్లో నాకే ఎక్కువ అక్షంతలు పడతాయి, ఏదో ఒకటి కలబెడతా ఉంటా. మహానాడు కడపలో పెట్టాలన్నప్పుడు చాలామంది అన్నారు, ఎందుకు ఊకేంది, ఒక విశాఖపట్నమో విజయవాడనో తిరుపతి చాలు కదా అంటే, లేదు, పార్టీ విధానం మారాలి. ప్రతి సంవత్సరం కొత్త జిల్లాల్లో మన మీటింగ్లు పెట్టాలి. పార్టీ సిద్ధాంతం ఏంటో తెలియాలి, అక్కడ అందరికీ ప్రజలు కూడా తెలియాలి, కార్యకర్తలు కూడా మొత్తం రాష్ట్రం చూడాలి అనే ఆలోచనతో చెప్పా. కానీ ఒప్పించడానికి నాకు టైం పట్టింది. బాబు గారు ఒప్పుకున్నారు, అదే ఆయన గొప్పతనం. కానీ ఒక్కదాన్ని చేయాలంటే ఎంత కష్టపడాలో నేను స్వయంగా చూస్తున్నాను. మనం ఆడుకుందాం, చర్చించుకుందాం, కానీ 4 గోడల మధ్యన. అది నాకు ముఖ్యం. నేను అనేక విషయాల్లో బాబు గారితో చర్చించా. కొన్ని విషయాల్లో నేను ఏకీభవించబోవచ్చు, కానీ బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత శిరసు వంచి నాకు నచ్చపోయిన నిర్ణయమైనా అమలు చేస్తాను, ఎందుకంటే అది పార్టీ విధానం. అందుకే మీరు చూడండి, ఎప్పుడు నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి 12 సంవత్సరాలు అయింది, ఏనాడైనా బాబు గారు లోకేష్కి గొడవ జరిగిందని ఎవరన్నా అనగలుగుతారా? సాక్షి తప్ప. ఆఫ్కోర్స్ ఆ బులుగు మీడియా ఉంది కదా, ఎప్పుడు రాస్తాడు, ఎప్పుడు ఉండదు. కారణం ఏంటంటే పద్ధతి ప్రకారం మనం నడుద్దాం.
తప్పు జరిగినప్పుడు తప్పు జరిగిందని చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉంది. ఆ తప్పుని సరిదిద్దుకునే బాధ్యత కూడా పార్టీ పైన ఉందని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. మీరందరూ డోర్ టు డోర్ తిరిగారు. ఐకేఎంఆర్ కానివ్వండి, గతంలో జరిగిన బాదుడే బాదుడు కార్యక్రమం కానివ్వండి, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు సూపర్ 6, చివరికి శంకరామం పేరుతో డోర్ టు డోర్ తిరిగారు. అంటే దాదాపు సంవత్సరానికి ఒకసారి తిరిగాం. కోవిడ్ సమయంలో కూడా ఆన్లైన్లో మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకునే వాళ్ళం, చర్చించేవాళ్ళం. దానివల్లనే ఈరోజు మనకి ఊహించిన విధంగా మెజారిటీలు వచ్చినాయి. భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా 94% సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేసుకుంది. అధికారంలోకి వచ్చాం, ప్రశాంతమైన వాతావరణం అనుకుండొచ్చు, కానీ ప్రజలకి మనం చేసింది కూడా చెప్పుకోవాలి. మీరు చూస్తే ఒకసారి బాబు సూపర్ 6 కూడా తిరిగేద్దాం. ఉద్యోగాలు కల్పిస్తాం, మనం మెగా డిఎస్సి ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు ఎట్లా వస్తున్నాయో మీరు చూస్తున్నారు. ఐటీ రంగంలో ఎలాంటి కంపెనీలు మనం పట్టుకొస్తున్నాం మీరు చూస్తున్నారు. ఎన్ని వివరించి చెప్పాలి. నిరుద్యోగ భృతి కూడా ఇస్తాం. ఈ సంవత్సరంలోనే మొదలు పెడుతున్నాం నిరుద్యోగ భృతి కూడా. అది మీరు వివరించండి. రెండోది తల్లికి వందనం. తల్లికి వందనం అనేది కేవలం డబ్బులు ఇష్టమే కాదు, భూమి కన్నా ఎక్కువ భారం మోసేది మహిళ. మహిళల్ని గౌరవించాలి, తల్లిని గౌరవించాలనేది తెలుగుదేశం పార్టీ విధానం. ఇది ఇప్పుడు కాదు, విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గశ్రీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి బాబు గారి వరకు జరిగేది. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఇప్పుడు డబ్బులు ఇస్తున్నాం, మన చేతులు దులుపుకుంటాం కాదు. మహిళల్ని గౌరవించాలని ఇంట్లో మొదలవ్వాలి, మన వాడక భాషలో మొదలవ్వాలి. నేను విద్యాశాఖ మంత్రిగా పుస్తకాలు నేను చూసా. ఆ పుస్తకాల్లో చూస్తే ఇంటి పనులంతా మహిళలు చేసేదే ఉంది, ఫోటోలు. ఈ సంవత్సరం మార్చా, 50% మగవాళ్ళు చేయాలి, 50% ఆడవాళ్ళు చేయాలని పుస్తకాల్లో మేము మార్చా. మహిళల్ని గౌరవించాలనేది ఇంట్లో మొదలవ్వాలి. ఇది మనం మాట్లాడాలి. తల్లికి వందనం అనేది చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇస్తే కాదు, గౌరవించాలనేది. జూలై 5వ తారీఖు నాడు పీటీఎం మీటింగ్ జరుగుతుంది. ఆ పీటీఎం మీటింగ్లో పిల్లలందరూ తల్లి ఆశీర్వాదం కూడా తీసుకోవాలని పెట్టాం. నేర్చుకోవాలి మనం, అది చాలా చాలా అవసరం కూడా. ఉచిత గ్యాస్, ప్రతి ఏటా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తాను. ఇప్పటికీ 2 కోట్ల గ్యాస్ సిలిండర్లు ఉచితంగా మనం అందజేశాం. కానీ దాంట్లో ఒక ఇబ్బంది ఉంది, కొంతమంది వాడుకుంటున్నారు, కొంతమంది వాడుకోవట్లేదు. అందుకే ఈ సంవత్సరం నుంచి నేరుగా ప్రతి 4 నెలలకు ఒకసారి ఆ సబ్సిడీ అమౌంట్ ఏదైతే ఉందో మహిళల అకౌంట్లో జమ చేయాలని నిర్ణయించుకున్నాం. అది ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని కూడా చెప్పండి. అన్న క్యాంటీన్లు తిరిగి ప్రారంభించాం. 4,000 రూపాయలు పెన్షన్ అండి వృద్ధులకి, 6,000 రూపాయలు వికలాంగులకి. బెడ్కే పరిమితం అవుతే 15,000 రూపాయలు మనం అందజేస్తున్నాం. భారతదేశంలోనే ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు ఇట్లా. ధనిక రాష్ట్రం గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటక ఇవ్వట్లా. లోటు బడ్జెట్ ఉన్నా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల లక్ష్యంతో ఈరోజు మనం ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. తెలియజేయండి, గడప గడప తీసుకెళ్ళాలి. ఆ బాధ్యత మనందరిపైన ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. అహర్నిశలు కష్టపడాలి, పార్టీ కోసం మనందరం పోరాడాలి, పని చేయాలి. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం ఒక నిర్ణయం తీసుకుంటే ముందుకెళ్లాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్న మనందరిపైన ఉందని ఈ సభాముఖం మిమ్మల్ని కోరుతున్నాం. అంతేకాదు, ఈ జూలై 2వ తారీఖు నుంచి పార్టీ ఒక కార్యక్రమానికి పిలిపిస్తుంది. సుపరిపాలనలో తొలి అడుగు అనే విషయం పైన ఆల్రెడీ ప్రభుత్వ కార్యక్రమం ఉంది. అంతేకాకుండా పార్టీ కూడా బాధ్యత తీసుకుని కుటుంబ సాధికార సారథులు, క్లస్టర్ యూనిట్ బూత్ కంపల్సరీ డోర్ టు డోర్ తిరగాలి. మన పార్టీ టెక్నాలజీ అంటే బాగా ఇష్టం. కారణం ఏంటి? పాదయాత్రలో చాలామంది నన్ను 2 విషయాలు అడిగారు. మొదటిది, అన్నా కష్టపడేవాడికి ఫోటోలు దిగేవాడికి సమానంగా చూస్తే ఎట్లా, నిజమైన కష్టపడిన కార్యకర్తలు మీరు గుర్తించండి అని నన్ను కోరారు. రెండో విషయం, అధికారంలోకి వచ్చిన తర్వాత కార్యకర్తల్ని కలవరు, కూర్చుని మాట్లాడరు, మీటింగ్ వేయరు అని చెప్పారు. అందుకే మొదటి దానికి టెక్నాలజీతో జోడిస్తేనే పనిచేసింది ఎవరు, పనిచేయింది ఎవరు తెలుస్తుంది. ఇప్పుడు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అన్నాడు, ఓటీపీ పెడితే అందరూ లొకేషన్ తిట్టుకున్నాడు. వీడికి ఏం పని పట్టలేదు, పాదయాత్ర చేస్తే సరిపోతుంది, ఎన్ని ఎందుకు పెట్టాడు రాబోయ్ అని.
అది పెట్టాం కనుకనే ఎవరు చేశారు, ఎక్కడ చేశారు, ఎప్పుడు చేశారో తెలుసుకున్నాం. అందుకే కార్యకర్తలు మేము గుర్తించగలుగుతున్నాం, అంటే పనిచేసిన కార్యకర్తలు గుర్తించగలుగుతున్నాం. ఫోటో స్టార్స్ని కూడా గుర్తిస్తున్నాం. అద్భుతమైన ఫోటో స్టార్స్ వీళ్ళు, ఫోటోలు బాగా దిగుతారు, అటు ఉండి అని చెప్తున్నాం. సేమ్ థింగ్ మీరు చూస్తే మెంబర్షిప్లో కూడా రెఫరల్ ఇచ్చాం, అక్కడ ఎవరు బాగా పనిచేశారో కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన టీడీపీ ఉంది యాప్, సోషల్ మీడియాలో ఎవరు బాగా పోస్టింగ్ చేశారో కూడా తెలుసుకున్నాం, వాళ్ళకి గుర్తింపు కూడా ఇస్తున్నాం. ఇది మొదటిది. రెండోది, బాబు గారి దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా అందరం పార్టీ ఒక డైరెక్షన్ ఇచ్చింది. నియోజకవర్గానికి వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలనుకుంటే, ప్రభుత్వ కార్యక్రమం చేయాలనుకుంటే కంపల్సరీ కార్యకర్తల సమావేశం పెట్టుకోవాలి. వాళ్ళతో మాట్లాడిన తర్వాతనే ఏ కార్యక్రమం కొని వెళ్ళాలి. అందుకే మీరు చూస్తే బాబు గారు వచ్చినా కూడా కార్యకర్తల మీటింగ్ పెడుతున్నారు. నేను ఈరోజు వచ్చింది దేనికి, మన కృష్ణా యూనివర్సిటీలో కాన్వకేషన్, అంటే పిల్లలకి సర్టిఫికేట్ ఇవ్వాలి. కరెక్ట్గా అది ఎంతసేపు పడుతుంది, వచ్చేదానికి ఒక గంటన్నర 2 గంటల మీటింగ్ వెళ్ళిపోవచ్చు. నేను వద్దని బయలుదేరి వచ్చి ఉత్తమ కార్యకర్తలను కలిసా, మిమ్మల్ని కలిసా, దాని తర్వాతనే వెళ్ళి ఈరోజు ప్రభుత్వ కార్యక్రమం నేను చేస్తున్నా. ఈ 2 కోరింది కార్యకర్తలు, చేసి చూపించింది తెలుగుదేశం పార్టీ. కష్టపడదాం, అధికారంలో ఉన్న కాలు రెగరేసుకుని తిరుగుతాం కాదు. 151 11 అయిందంటే దానికి కారణం అహంకారం, అంటే వాళ్ళ మాట విధానం. ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నట్టు కాలు రెగరేసుకుంటున్నారు, చేయనండి. కానీ ఎర్ర బుక్ అని వాళ్ళు ఇప్పుడు ఎర్ర బుక్ రాజ్యాంగం అని భయపడిపోతున్నారు రా స్వామి. మొన్నటి వరకు మీసాలు మెలేసి అబే నాకేమవుదు తోపుతురం ఏమన్నారు ఆయన తమ్మినేని గారు, రథం ఏదో వస్తుందంట, అందరికి కస అన్నాడు, అయిపోయింది. కార్యకర్తల పైన ఎక్కిపోయాడు ఆయన. మీరు అందరూ వైకాపాలను ఒకటే అడగాలి, అధికారంలో కలవలేకపోయారు, అది డిఫరెంట్ స్టోరీ. ప్రతిపక్షంలో ఉన్నాడు, ప్రతిపక్ష హోదా కూడా లేదు, పులివెందుల ఎమ్మెల్యేనే, ఫుల్ టైం ఉంది, ఎందుకు మిమ్మల్ని కలవట్లేదు, కనీసం ఇప్పుడు కూడా కలవట్లే, ఒక్క ఫోటో కూడా దిగట్లా. అంటే సొంత కార్యకర్తలంతా ఎంత చిన్న చూపు ఒక్కసారి మీరు ఆలోచించాలి. అరే ఎర్రబు గురించి మాడితే ఒకటికి గుండెపోటు వచ్చింది భయ్, ఇంకొకటి పరిస్థితి ఎలా ఉందో మీకు బాగా తెలుసు కదా. ఏదో మాట్లాడేశాడు, నా గురించి మాట్లాడినప్పుడు నేను బాధపడలా. ఎప్పుడైతే మా తల్లి జోలికి వచ్చాడో ఆనాడే నేను ఫిక్స్ అయ్యా, టైం వస్తుంది మీకు చూపిస్తారో ఒక్కొక్కటి సంగతి. చూశారు కదా పరిస్థితి. ఏనా తల్లి జోలికి వస్తే వదిలిపెడతాం మనం, ఎవరిని వదిలిపెడతారా, ప్రసక్తేలే. ఇంకొకడు ఉన్నాడు, ఎర్ర బుక్ చెప్తే బాత్రూంలో కాలు జారిపడి చీర కొట్టుకున్నాడు. ఒక పద్ధతి ప్రకారం వెళ్తున్నాం, చట్టపరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాం. అందుకే మనం తీసుకున్న నిర్ణయం ఈరోజు ఎవడు ప్రశ్నించలేకపోతున్నాం. ప్రజలు కూడా ఎస్ బాగా చేస్తున్నారు, వీళ్ళకి తెలియాలరా అనేది ప్రజలు కూడా భావిస్తున్నారు. అట్లా అని కాలు రెగరేసుకుని మనం తిరగకూడదు, అహంకారంతో మనం వివరించకూడదు. ప్రజల దగ్గరికి వెళ్ళాలి, సౌమ్యులుగా వేదిక ఉన్న పెద్దల దగ్గర నుంచి కుటుంబ సాధికార సారథి వరకు కూడా సౌమ్యులుగా వివరించాలి, అందుబాటులో ఉండాలి, తెలుసుకోవాలి. దేవుడు కూడా అందరి కోరికలు తీర్చలేడు, కానీ మనవంతు మనం ప్రయత్నించాలి. ఇప్పుడు రవణ అనేక అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు, నియోజకవర్గంలో కూడా బాగా జరుగుతున్నాయి. కానీ నేను కోరేది కూడా ఏంటంటే, మన వార్డు అధ్యక్షులు ఉంటారు, మండల అధ్యక్షులు ఉంటారు, అధికారులు వాళ్ళు గుర్తించాలా, వాళ్ళు అడిగింది కోరిన పనులు చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళ పైన ఉంది. అలాంటి డైరెక్షన్ ఇవ్వాల్సిన అవసరం కూడా రవాణా పైన ఉంది. అలానే మీరు చట్టాన్ని ఉల్లంఘించి చెడ్డపేరు పట్టుకు తీసుకొస్తే వదిలిపెట్టారు, నేనే వస్తా కర్ర పట్టుకొని. ఎందుకంటే ప్రజలు ఒక బాధ్యతతో మనం గెలిపించారు. 94% అండి, ఎప్పుడు రాని విధంగా మనకు వచ్చింది. నేను ఎప్పుడు నా కళ్ళ కూడా ఉంచలే ఇన్ని సీట్లు మనకు వస్తాయి. కానీ ప్రజలు గెలిపించారంటే ఒక బాధ్యత ఇచ్చారు. సో ఒళ్ళదేరు పెట్టుకుని అందరం పనిచేయాలా, కష్టపడాలా, వాళ్ళ సమస్యలు మనం పరిష్కరించాలా, ఆ దిశగా మనందరం పనిచేయాలని ఈ సభాముఖంగా నేను కార్యకర్తలందరినీ నేను కోరుకుంటూ 2 విషయాలు ప్రధానంగా నియోజకవర్గానికి వచ్చగల 2-3 విషయాలు చెప్పదలుచుకున్నా. అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ జరుగుతారా స్వామి, డ్రైన్లు, ఈ రోడ్డు, అది నిరంతర ప్రక్రియ మన పార్టీలో, అది ఎట్టుకో చూసుకుంటాం. కానీ ఈ మీటింగ్ కార్యకర్తల గురించే కనుక మాకున్న సమాచారం మేరకు సుమారుగా 29 కార్యకర్తల పైన, పార్టీకి ఇచ్చిన సమాచారం మేరకు 29 మంది కార్యకర్తల పైన దొంగ కేసులు పెడతాం జరిగింది. ఇప్పటికీ 20 కేసులు తీయేస్తాం జరిగింది. ఆ 9 కేసులు ఏదైతే ఉందో అది ఎందుకంటే ఛార్జ్ షీట్ వేసినవి కొన్ని ఉంటాయి, ఆల్రెడీ ట్రయల్కి వెళ్ళినవి కొన్ని ఉంటాయి. అవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం మేము ఫాలోఅప్ చేసుకుని డిసెంబర్ నాటికి అన్ని కేసులు కూడా తీపిచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. గతంలో పనిచేసినప్పుడు ఉపాధి హామీ కానీ అన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయి.
దాదాపు 90% మనం క్లియర్ అయింది, ఇంక 10% పెండింగ్ ఉంది. పెండింగ్ కూడా ఎందుకుందో 2 విషయాలు ప్రధానంగా. దాంట్లో కొన్ని వర్కులు చేసిన వర్కులు ప్రీ క్లోజ్ అయిపోయినాయి, ఈ పనులు అవసరం లేదని కేంద్ర ప్రభుత్వానికి వాళ్ళు లేఖ రాసిగల అది లాక్ చేస్తారు. సో పేమెంట్ చేయలేకపోతున్నాం. కేంద్ర మంత్రి గారితో స్వయంగా బాబు గారు మాట్లాడారు, దానికి ఒక విధానం ఎతికి దాన్ని ఎట్లా చేయాలని దానిపైన కొంత వర్కౌట్ చేస్తున్నాం. రెండోది విజిలెన్స్ పెట్టి చేసిన మంచి పనులు కూడా 10%, 15%, 20% హోల్డ్ చేశారు. ఆ విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేసి ఆ డబ్బులు తిరిగి ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖంగా కార్యకర్తలందరికీ నేను హామీ ఇస్తూ, ఈరోజు మనం గెలిచాం. 3 పార్టీలు కలిసికట్టుగా గెలిచాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా పనిచేశాం. సిద్ధాంతాలు వేరైనా ఆలోచన ఒకటే, అది ఆంధ్ర రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 ఉండాలని. వేరే వేరే పార్టీలు వేరే సిద్ధాంతాలు ఉండొచ్చు, కానీ మన పార్టీ ఆలోచన ఒకటి ఉంటుంది. ఆ దిశగా మనం కలిసికట్టుగా ముందరికి వెళ్తున్నాం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, ఆంధ్ర రాష్ట్రంలో బాబు గారు ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు కనుకనే మనం ఈరోజు ముందరికి వెళ్ళగలుగుతున్నాం. ఈరోజు ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం అంటే వాళ్ళ సహకారం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్ మనం కాపాడుకున్నామంటే వాళ్ళ సహకారం ఉంది. రైల్వే జోన్ వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉంది. రేపు కర్నూలులో ఏకంగా మనకి హైకోర్టు బెంచ్ వస్తుంది, దాని కూడా కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంది. అంటే ఆంధ్రులు కోరిన అన్ని కోరికలు ఈరోజు పద్ధతి ప్రకారం నరేంద్ర మోడీ గారు తీర్చుకుంటూ వస్తున్నారు. అందుకే మన యోగా డేకి నేను వస్తానంటే ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్తో, వాళ్ళు అడగపోయినా ఒక రికార్డ్ సాధించాలని 3 లక్షల మందితో ఒక రికార్డ్ సాధించి గౌరవ ప్రధానమంత్రి గారికి ఒక కానుకగా మనందరం అందజేశాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మనకు అంత సహకరిస్తుంటే మనం కూడా పనిచేయాలి. ఇంకో పక్కన మన పవన్ అన్న కూడా మనం తీసిన అన్ని నిర్ణయాలు ఆయన సహకరిస్తున్నారు. నిలబడి మీరు చేయండి, మేము ఉన్నాం మీతో అని పదే ఆయన కూడా చెప్తున్నారు. అందుకే 3 పార్టీలు కలిసికట్టుగా పనిచేద్దాం. చిన్న సమస్యలు ఉండొచ్చు, అది వేదిక మన పెద్దలు మేమందరం పరిష్కరిస్తాం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరూ కూడా చెప్తున్నా, నో మిస్ఫైర్, నో క్రాస్ ఫైర్, నో విడాకులు. అర్థమైందా? కలిసికట్టుగా మనం అందరం పనిచేయాలి. చిన్న ఇష్యూలు వస్తాయండి, చిన్న కుటుంబం ఉన్నప్పుడే సమస్యలు ఉంటాయి. ఇంత పెద్ద కుటుంబం ఉన్నప్పుడు సమస్యలు వస్తాయి. కూర్చుని మాట్లాడుకుందాం. ఎవడు పెద్ద కంగారు పడాల్సిన అవసరం లే, ఎవడు రోడెక్కాల్సిన అవసరం లే. మనం అధికారంలో ఉన్నాం, ప్రశాంతంగా చేద్దాం. మన కూటమిని బలోపేతం చేద్దాం, మన పార్టీని మనం బలోపేతం చేసి ముందరికి వెళ్దామని ఈ సభాముఖంగా మీ అందరు తెలుపుకుంటూ, చివరిగా వార్డు అధ్యక్షులు వార్డులో ఉన్న సమస్యలు మీరు పరిష్కరించాలి. ఒకవేళ మీ వల్ల అవ్వకపోతే కంపల్సరీగా మన పట్టణ పార్టీ అధ్యక్షుడు తీసుకురాలి. ఆయన కూడా చేయలేకపోతే కంపల్సరీగా కొల్లు రవి అన్న మీరు పట్టుకోవాలి, కూర్చోబెట్టి పరిష్కరించుకోవాలి. రవి అన్న కూడా చేయలేకపోతుంటే కంపల్సరీగా పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడికి బాధ్యత ఉంది, ఆయన చేయాలి. ఆయన వల్ల కూడా అవ్వకపోతే జోనల్ కోఆర్డినేటర్ రంగంలోకి దిగుతాడు, ఎందుకు అవ్వలేదా అని అధికారులు వాయిస్తాడు. ఆయన వల్ల కూడా అవ్వకపోతే పల్లా గారికి చెప్తారు, దాని తర్వాత నేను దిగుతాను. ప్రాసెస్ ఫాలో అవుదాం. ఎందుకంటున్నానంటే అందరూ లోకేష్ గారికే చెప్పాలి, అన్ని సమస్యలు లోకేష్ గారే పరిష్కరించాలంటే. నేను మనిషినే స్వామి, బాగా కష్టపడుతున్నారు. రాష్ట్రాన్ని సెట్ చేయాలి, పార్టీని కూడా ముందరికి వెళ్ళాలి. గతంలాగా కాకుండా 2 జోడెద్దుల బండి, ప్రభుత్వం పార్టీ 2 జోడెద్దుల బండి సరిగా నడిపించాలని అర్రెసలు కష్టపడుతున్నాం. అందుకే ఇక్కడున్న కార్యకర్తలు కూడా కోరేది ప్రాసెస్ ఫాలో అవుదాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా ఉన్నారు, సుభాష్ ఉన్నాడు, యువకుడు, ఉత్సాహవంతుడు, మొదటిసారి ఎమ్మెల్యే అయ్యాడు, మొదటిసారి మంత్రి అయ్యాడు, జూనియర్ మోస్ట్, చాలా నేర్చుకుంటున్నాడు. నేర్చుకోవాల్సింది చాలా అవసరం కూడా ఉంది ఇంకా, కానీ చేయాలని తప్పన ఉంది. తక్కువ మాడుతాడు, అదే ప్రాబ్లం, మాడుతా, కానీ చేయాలని తప్పనుంది, కష్టపడాలని తప్పనుంది. ఆయన కూడా బాధ్యత తీసుకుంటాడు. నేను ఇప్పుడే చెప్తున్నా, ఎప్పుడు జిల్లాకు వచ్చినా కూడా కంపల్సరీ మంత్రి గారు 2 రోజులు ఉండాలి, మీటింగ్లు పెట్టుకోవాలి. రొటేషన్లో ఒక్కొక్క నియోజకవర్గంలో మీటింగ్ పెట్టుకుని అక్కడున్న సమస్యలు ఉంటే డైరెక్ట్గా తెలుసుకుని పరిష్కరించాల్సిన బాధ్యత కూడా ఆయన తీసుకోవాలని ఈ సభాముఖంగా ఇన్ఛార్జ్ మంత్రి గారు కూడా నేను తెలియజేస్తూ, ఇది కార్యకర్తల సమావేశం. ఆ రూమ్లో అందరితో ఫోటో దిగిన తర్వాతనే నేను వెళ్తా. సో ఎవరు కంగారు పడాల్సిన అవసరంలా, ప్రశాంతంగా చేద్దాం, శాంతియుతంగా చేసుకుందాం, క్రమశిక్షణతో అందరితో, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాత నేను వెళ్తా. అవసరంతో భోజనం ఇస్తే నాకు ఇబ్బంది లేదు. పార్టీ ఆలోచన విధానం కార్యకర్తలు గౌరవించాలి, మాటల్లో కాదు చేతల్లో చేసి చూపించాల్సిన బాధ్యత మా పైన ఉంది. కనుక ఒక సిస్టమ్ పెట్టుకున్నాం, నీట్గా చేసుకుందాం అని ఈ సభాముఖం మీ అందరు తెలుపుకుంటూ, జై తెలుగుదేశం.